సినిమా ఆయన మహానిమిస్ట్ భిన్నమాట సూటిగా ఉంటుంది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. షురు అయింది సంబరం. 2017 సంవత్సరంలో సరికొత్త సీజన్ కి తెర లేచింది. ఈ వేసవికి ఆహ్వానం పలుకుతూ సరికొత్త జాతర చేయడానికి పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాతో సంసిద్ధంగా ఉన్నారు అనడానికి లేటెస్ట్ శాంపుల్ బయటకు వచ్చేసింది. పవర్ స్టార్ కాటమరాయుడు సినిమాలోని తొలి పాట ప్రేక్షకుల్ని పలకరించేసింది. ఇక ఆరంభం అనుకోవచ్చు కాటమరాయుడు ఉత్సవాలకి. మొదలు టైటిల్ ట్రాక్ నే బయటకు పట్టుకొచ్చారు. ఆ సాంగ్ లో వినపడ్డ ఫస్ట్ బీట్ ని రాయుడో అన్న హమ్మింగ్ ని టీజర్ లోనే విన్నాం. దానికి కంటిన్యూషన్ ని ఫుల్ సాంగ్ లో ఓ రేంజ్ లో చిత్తకొట్టాడు అనూప్ రూబెన్స్. లిరికల్ వీడియో అంటూ కొన్ని పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ఆ పాట వినిపించారు. వాటిని చూస్తూ పాటని ఎంజాయ్ చేస్తుంటేనే లోపల తెలియని ఓ చిన్న వైబ్రేషన్ గమ్మత్తుగా సందడి చేస్తుంది. ఇక బిగ్ స్క్రీన్ మీద ఈ పాట ప్లే అవుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. అసలే పంచ కట్టుకుని కోర మిసాలు పెట్టుకుని కొత్త లుక్ తో వస్తున్నాడు. ఆ గెటప్ కి ఈ పాట తోడై రేపు జరగబోయే రచ్చను తలుచుకోవడం కూడా కష్టంగానే ఉంది. బేసిక్ గా అనూప్ ఫెంటాస్టిక్ గా డిజైన్ చేశాడు సాంగ్ ని. ఎక్కడ పెంచాలో ఎక్కడ పడేయాలో అన్ని లెక్క కట్టుకుని సూపర్ గా చేశాడు సాంగ్ ని. షూర్ గా ఈ పాట ఇన్స్టెంట్ గా జనాలకి ఎక్కేస్తుంది. అనూప్ ట్యూన్ తర్వాత ఈ పాటకి అతి పెద్ద వెయిట్ రామజోగయ్య శాస్త్రి గారు అందించిన సాహిత్యం. ఆయన పదాలు కాదు వాడింది, కణకణ మండే నిప్పు కణాలన్నింటినీ చేర్చి అభిమానులు పిచ్చెక్కిపోయేలాగా ఏం రాశారు లిరిక్ అయినా. మహా దమ్ముగా ఈ పాట కోసం ఆయన పదాలని ఏర్చి కూర్చారు. అలానే అనురాగ్ కులకర్ణి కూడా జబర్దస్త్ గా పాడాడు. ఆయన పాట పాడినట్లేదు, ఓ పెద్ద తుపాకీ తీసుకుని తూటాలు పేల్చినట్టుంది. అంత పవర్ఫుల్ గా వినిపించింది పాట. మొత్తానికైతే ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది. చూద్దాం మిగతా పాటలు ఎలా ఉంటాయో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.